ఏమ్రా, అమ్మకిట్లా మంచిగుందా? మంచిగానే ఉందన్న. ఏం పని మీద వచ్చినావు? నీకు ముందే చెప్పిన కదరా ఈ పనికైతే రాకురా అని. అది కాదన్న, నాయన చచ్చిపోయినాక ఇది నీకే అప్పచెప్పమన్నాడు. ఒరే రాము, నేను చదువుకున్నా, నువ్వు చదువుకున్నా. ఈ కాలంలో దీన్ని పట్టుకొని మనం బ్రతకలేమురా. ఆలోచించు. ఇంటికి పెద్ద కొడుకువి, నువ్వే తీసుకోవాలని మన పాలలు కూడా అన్నారన్న. ఏహే, పిచ్చోళ్ళ మాట్లాడుకురా. తీసుకో అంటున్నావు, తీసుకొని ఏం చేయనురా? అవి ఏమైనా నాయన గుర్తులా? తీసుకొని దాచుకోవడానికి నాయన బాధ్యత నాకు తెలుసు. మరి ఇదంతా ఇట్లనే వదిలేద్దామా అన్న? ఒరే రాము, రేపొద్దున పెళ్ళై పిల్లలు పుట్టాక నా పిల్లల్ని మంచిగా చదివించుకోవాలని, నా కుటుంబాన్ని ఇంకా మంచిగా చూసుకోవాలని నాకుందిరా. నీకు ఉంటదిగా. చిందోలం మనం, కానీ ఇది మనతో చెండాట ఆడుకుంటుంది. అవసరమారా ఈ బ్రతుకులు మనకి? నాయన మనకు చిన్నప్పటి నుంచి నేర్పించిండు కదన్న, అంతా ఉత్తిదేనా ఇక? మన సిందాట ఈ కాలంలో ఎవడు చూడడరా. నీ కళ్ళ ముందే మనోళ్ళు ఎంతమంది మానేయలేదు ఈ ఆటని. నా మాట విని బుద్ధిగా ఉద్యోగం చేసుకో, పిల్లని చూస్తా, పెళ్లి చేసుకో, మంచిగా బ్రతుకు. ఏమంటావు? సరే, అన్నం తినిల్లు. వద్దన్న, కొన్ని నీళ్ళు ఇవ్వు చాలు. బస్సుకు టైం అవుతుంది, నేను వెళ్తా. బొట్టు పెట్టన్న. ఒరే రాము, ఆలోచించే చేస్తున్నావారా? వేల సంవత్సరాల కల మనది. ఎన్ని మెదళ్ళు అల్లాయో, ఎన్ని గొంతులు పాడాయో, ఎన్ని కాళ్ళు ఆడాయో. ఇప్పుడు మనం వదిలేస్తే వినబడదు, కనపడదు, కూలబడిపోతుంది. కళని కాలంలో కలపడం కన్నా కాలంతో తీసుకెళ్లడం మేలేమో అన్న. మహా అయితే 30 సంవత్సరాలు కష్టపడతా, నా పిల్లలకు రెక్కలు వచ్చేంత వరకు. కానీ చివరి చిందు నాదవ్వనివ్వను, చిందు కళని కింద పడనివ్వను. పెట్టన్న బొట్టు. మ్రక్కుల